నేను ప్రేక్షకులు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థకి ఆర్థిక స్వేచ్ఛ అవటం జరిగింది లక్ష్మీనారాయణ గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పనితీరుకి అవార్డులు వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఆయన్ని పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించి తీరాల్సిందే. ఎందుకంటే 2 సంవత్సరాల కూటమి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా పంచాయతీరాజ్ శాఖ గాని, అటవీ శాఖ గాని, పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న శాఖలు, ఆ 4 శాఖలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా ఆయన పరుగులు పెట్టిస్తా ఉన్నాడు, ఏ విధంగా రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాడు, ఏ విధంగా ఆయన అవినీతి రహితంగా ఆ 4 శాఖలను ఆయన పరిపాలిస్తా ఉన్నాడు, మిగతా శాఖలతో పాటు మిగతా మంత్రులతో పాటు కూడా. లక్ష్మీనాథ్ గారు గతంలో 2019 నుండి 24 మధ్య లక్ష్మీనాథ్ గారు పంచాయతీరాజ్ శాఖకి 65,974 కోట్ల రూపాయల బడ్జెట్ లో కేటాయింపులు జరిగితే వీళ్ళు 5 సంవత్సరాల పరిపాలనా సమయంలో ఖర్చు చేసింది 58,456 రూపాయలు మాత్రమే. లక్ష్మీనాథ్ గారు అంటే కేటాయింపుల్లో కూడా పూర్తిగా ఖర్చు చేయని ప్రభుత్వం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 2025-26కి కూటమి ప్రభుత్వం 16,739 కోట్లు కేటాయింపులు జరిగితే పూర్తిగా ఖర్చు చేసి ఇంకా అదనంగా ఖర్చు చేయడం జరిగింది. 26-27 బడ్జెట్ ఇయర్ కి 22,942 కోట్లు కేటాయింపు జరిగితే అంటే గత సంవత్సరం కంటే పంచాయతీ శాఖకి 37% అదనంగా కేటాయింపులు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. లక్ష్మీనాథ్ గారు 2014-19 మధ్య కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖకి 77,000 కోట్ల పైగా నిధులు కేటాయింపులు జరిగితే 93,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది ఆ రోజు కూటమి ప్రభుత్వం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామ పంచాయతీల్లో సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సర్పంచులకి వాళ్ళ అధికారాలను పునరుద్ధరణ చేసి ఈ రోజు గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతా ఉంది. లక్ష్మీనాథ్ గారు ఈ 24 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనా సమయంలో 3,800 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 1,300కు పైగా బీటీ రోడ్లు, గోకులాలు 20,000కు పైగా, 12,000కు పైగా నీటి తొట్టులు, 20,000కు పైగా పంట కుంటలు, ఈ విధంగా పంచాయతీరాజ్ శాఖలో అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఈ రోజు అవార్డులు తీసుకొస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న జబ్బు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. క్రెడిట్ చోరీ, ప్రతి దానికి మేమే చేశాం, ఈ రోజు జరుగుతున్న అభివృద్ధి కానీ ఏదైనా ఇది మాదే, మా జగన్మోహన్ రెడ్డికే దక్కాలి. ఇప్పుడు పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, వీళ్లు చేస్తూ కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తున్న పెట్టుబడులు కానీ, ఈ రాష్ట్రంలో నెలకొల్పబడుతున్న సంస్థలు ఈ క్రెడిట్ అన్నా మధుసూదన్ రెడ్డి అన్న, మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక్క మాట మాట్లాడాలా? మీరు చంద్రబాబు నాయుడు గారిని కూడా పర్సనల్ గా దూషించారు, ఆయన నేను అడ్డురాలా? నేను అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి, నేను నెంబర్ తో సహా చెప్తా ఉన్నా. మీలాగా వేగ్ గా చెప్పలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భయంకరంగా పరిపాలించాడంట, ఆయనకు దక్కాల్సిన గౌరవం వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి దక్కుతా ఉందంట. లక్ష్మీనాథ్ గారు ఆయన ఒక్క నిమిషం ఆపండి, ఆయన మాట్లాడండి, ఏం కాదు, క్వశ్చన్ చేశారు, మాట్లాడండి, మీరు మాట్లాడండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ శాఖ దేశంలో 24వ స్థానంలో ఉంటే ఈ రోజు కూటమి ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ శాఖ బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పంచాయతీరాజ్ శాఖని దేశంలోనే మొట్టమొదటి స్థానానికి తీసుకురావడం జరిగింది. ఇది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాల్సిందేనా? లక్ష్మీనాథ్ గారు మిమ్మల్ని మీ ద్వారా నేను మధుసూదన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా సూటిగా. అదే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చెత్త పన్ను కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ చెత్త పన్ను తొలగించడం జరిగింది. 15వ ఆర్థిక సంఘ నిధులను వీళ్ళు ఏ విధంగా దారి మళ్లింపు చేసి ఏ విధంగా 100 కోట్ల రూపాయలు పెండింగ్ నుంచి ఏ విధంగా గ్రామాల్లో వీళ్ళు నేను ఇంకో విషయం అడుగుతా ఉన్నా మీ ద్వారా మధుసూదన్ రెడ్డి అని, గిరిజన ప్రాంతాల్లో ఎక్కడన్నా మీరు 1 కిలోమీటర్ రోడ్డు వేశారా? ఉపాధి హామీ ఆ రోజు 5 లక్షల జాబ్ కార్డులు తీసేసిన ఘనుడు మీరు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల జాబ్ కార్డుల్ని పునరుద్ధరించడం జరిగింది. అదే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకాన్ని మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల ఆదాయ వనరుగా మార్చుకొని 1,300 కోట్ల రూపాయలకు పైగా దోచేసిన ప్రభుత్వం మీది.
ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని డైరెక్ట్ గా ఉపాధి హామీ కూలీలకి అకౌంట్ లో జమ చేస్తా ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వం. ఆ 2019 నుండి 24 మధ్య ఈ రాష్ట్రంలో ఏ విధంగా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జరిగింది, దానికి ఏ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నాయకత్వం వహించాడు, ఈ రోజు అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అరికట్టడం జరిగింది. మీరు రెడ్ శాండిల్స్ అంటున్నారా రెడ్డి శాండిల్స్ అంటున్నారా? కాదు కాదు, మీరు రెడ్డి శాండిల్స్ అంటున్నారా రెడ్ శాండిల్స్ అంటున్నారా? అర్థం కాలేదు. రెడ్ శాండిల్, రెడ్, ఓకే. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఆ రోజు ఏ విధంగా వీళ్ళ ఆదాయ వనరుగా మార్చుకుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సార్ వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక్క నిమిషం ఇప్పుడు ప్రభుత్వం ఆగండి సార్, ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది, మీరు చేసే ఆరోపణలు నిజం ఉంటే మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కదా, ఎందుకు ఊరికి ఆరోపణలు చేసి చెప్పండి. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఎవరెవరు జైలుకు వెళ్లారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత? గంగిరెడ్డి అక్కడ జైలుకు వెళ్ళాడా లేదా? అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది లక్ష్మీనాథ్ గారు. ప్రభుత్వం కాదు, మెడికల్ కాలేజీలు అన్ని తిరిగి చూపించడం జరిగింది. ఏ మెడికల్ కాలేజీలు పునాదుల దశలో ఉన్నాయి, ఏ రకంగా పిచ్చి కంపు ఉంది అక్కడ, వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో మేము రాష్ట్ర ప్రజలందరికీ ఆ 17 మెడికల్ కాలేజీలు చూపించడం జరిగింది. ఈ రోజు ఏదో ఊరక బసవన్ రెడ్డి అన్న ఆ జగన్మోహన్ రెడ్డి ఆహా ఓహోనే డప్పు కొట్టుకుంటే వినటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. 5 సంవత్సరాల విధ్వంసకార్య పరిపాలన దోపిడీ విధానాన్ని రాష్ట్ర ప్రజలు చీకొట్టారు కాబట్టి కనీస ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు వైసీపీకి. అది ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి. ఈ రోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మంత్రిత్వ శాఖని ఏ విధంగా ట్రాన్స్పరెంట్ గా అవినీతి రహితంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన జరుగుతూ ఉంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయన నిర్వహిస్తున్న 4 శాఖల్లో అవినీతి రహితంగా ఏ విధంగా సంస్కరణలు తీసుకొచ్చి ఆయన ఏ విధంగా శాఖలను అభివృద్ధి చేస్తూ పంచాయతీ రాజ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి ఈ రోజు గ్రామ పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధి జరుగుతా ఉంది. లక్ష్మీనాథ్ గారు ఇంకొక మాట చెప్తాను, జల జీవన మిషన్ ఆ రోజు ఏ విధంగా జల జీవన మిషన్ అడ్డు పెట్టుకొని 4,000 కోట్లకు పైగా దోచేసిన గనులు వైసీపీ ప్రభుత్వం అయితే ఈ రోజు సార్ వ్యక్తిగతంగా వద్దు సార్. అవును సార్, 4,000 కోట్లు పోయేసారు జల జీవన్ మిషన్ అంటున్నారు. ఆధార రహితంగా మాట్లాడితే ఎట్టా? ఆధార రహితంగా మాట్లాడకూడదు ఎప్పుడు కానీ. మీరు ఏదైనా సరే ఆధార రహితంగా మాట్లాడితే ఒప్పుకోవాలి. మీరు జల జీవన మిషన్ 4,000 కోట్లు చేస్తే మీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? మీ మంత్రిత్వ శాఖ తెలియదు పవన్ కళ్యాణ్కి ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డికి అవార్డు వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవార్డు ఇచ్చారు. కనీస ప్రతిపక్ష మీరేమి అవార్డు అవసరం లేదు. 40% ఓట్ బ్యాంక్ ఉంది మాకు, 40% ఓట్ బ్యాంక్ ఉంది. 6%, 7% ఓట్ బ్యాంక్ తో ఉన్నటువంటి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ముగ్గురు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు మాకు. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది మీ జగన్మోహన్ రెడ్డికి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి, మీకున్న జబ్బు మానుకోండి, ఆ క్రెడిట్ చోరీ జబ్బుని మానుకోండి. క్రెడిట్ చోరీ ఏమిటో రాష్ట్ర ప్రజలు ఎందుకు చూస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లో క్రెడిట్ చోరీ ఏమిటో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఓన్ చేసుకోవడం అనేటువంటిది ఆయన వెనుక పెట్టిన విద్య. ఈ రోజు కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ఆలయాలు కూడా ఆయన నిర్మించారంటాడు. బాసరా, కీసరా, సమ్మక్క సారపక్క, వేదాద్రి, భద్రాద్రి కూడా నేనే నిర్మించానంటాడు. ఆయనకి అవతలకి హద్దులు లేవు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి క్రెడిట్ చోరీ మహానుభావుడు ఎవరు లేరు. కానీ మీరు ఆధార రహితంగా మాట్లాడితే మేము ఒప్పుకోం. ఆధార రహితంగా మాట్లాడకండి. కరెక్ట్, వచ్చేసింది ఆ పదం వచ్చేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మేము సాయి కృష్ణని గొడ్డలతో నడిచాం, సాయి కృష్ణని గొడ్డలతో నడిచాం. సార్ పేర్లేదు సార్, సాయి కృష్ణ వివేకానంద